ఓకేనా? రెడీ సెటప్ రెడీ రెడీ కాన్సెప్ట్ 1. అక్కడ కుట్టీలు ఉన్నాయి ఉంటే మరి చిన్న చిన్న మరి కుట్టీలు బర్రెలు లెక్క మాత్రం 4 కుట్టీలు వేస్తాను. మనం చేయము వాళ్ళకి ఇచ్చింది మనం ఇచ్చే కానీ గులాబులు కావాలి కదా నీకు ఏం చేస్తే డెకరేషన్ నాకు చెప్పండి. పూజకి పూలు కావాలి, చామంతులు గులాబులు 3 రకాలు తాండి రావునా. గులాబులు, చామంతులు, ఇడి పూలు ఏదో ఒకటి వేస్తాను. సైలెంట్ గా ఉండు. ఫస్ట్ ఊరికే బీపీ తెప్పించక. నేను ఏదో ఒకటి వేస్తా, సైలెంట్ గా ఉండు. అర్థమైందా? ఇప్పుడు వారికి ఎవరికి టైం చేయమన్నారు. అమ్మే కూర్చొని నువ్వు కూడా తర్వాత కూర్చుని పో. లైనర్ లేదు, లైనర్ బాగుంది. లైనర్ ఇవ్వు. నా దగ్గర లైనర్ ఉంది నీకేస్తా ఉండే అన్నిటికీ నడిగిపోతాను. భవిష్యానికి వేస్తాను అనుకో వెళ్ళిపోతాను. పద్మ అమరపేట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్. మన ఛానల్లో పెళ్లి వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇంకా ఒక లైక్ కొట్టేసి మాకైతే బూస్ట్ ఇచ్చేసేయండి. దానివల్ల మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనేది మాకైతే ఒక చిన్న హ్యాపీ ఉంటుందన్నమాట. సో దానివల్ల మేము ఇంకా మంచిగా వీడియో తీయడానికి ట్రై చేస్తాము. అయితే ఈరోజు మీ అందరితో ఒక మంచి న్యూస్ అయితే షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే నేను నా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. అదేంటి అంటే మా అమ్మాయి కూతురు పెళ్లి ఫిక్స్ అయింది అని. అంటే మా చిన్న మామయ్య కూతురు అనమాట. మా అమ్మకి 6 అన్నదమ్ములు, అందులో చిన్నతను మా చిన్న మామయ్య. సో అతను అంటే ఆ మామయ్య కూతురు పెళ్ళి ఫిక్స్ అయిందనమాట. సో పెళ్ళి అయితే విజయవాడలో జరుగుతుంది. అయితే మామయ్య వాళ్ళు బెంగళూరులో ఉంటారనమాట. బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. మేము ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడలో పెళ్ళికి వెళ్తున్నాము. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ అంటే పెళ్లి కూతురికి జరిగే ముచ్చట్లన్నీ ఇక్కడ జరిగాయి అనమాట. లైక్ మెహందీ, ఫస్ట్ డే మెహందీ అండ్ హల్దీ, పందిరాట, గాజులు ఫంక్షన్, నైట్ సంగీత్ ధూమ్ధామ్గా నడిచిందనమాట. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇది మెహందీ అనమాట. మా అమ్మాయి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ తీసుకున్నాము. తర్వాత మేము ఇంకా మెహందీ ఫస్ట్ డే అయిపోతే తర్వాత రోజు పందిరాటకి చక్కగా ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ డే మెహందీ స్టార్ట్ చేసేసామన్నమాట. పెళ్లి కూతురు చూసారా, మా అనితమ్మకి పెళ్ళి ఫిక్స్ అయ్యి పెళ్ళి కూడా అయిపోయింది. అండ్ చాలా రోజుల తర్వాత పెళ్ళి వ్లాగ్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఈమెనే పెళ్లి కూతురు. అయితే ఆ రోజు యాక్చువల్లీ మేము అనుకున్నది ఈవినింగ్ అంటే 2 నుంచి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మేమంతా తినేసి ఇంకా కొంచెం క్లీనింగ్ అవంతా చేసుకొని స్టార్ట్ చేసేటప్పటికే ఈవినింగ్ అంతా అయిపోయిందండి. 3:30 అలా అయిపోయింది. వాళ్ళు కూడా మెహందీ వాళ్ళు వేసే వాళ్ళు కూడా వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు అంటే రంజాన్ కదా, మేము రోజంతా కూడా కొంచెం ఫాస్టింగ్ ఉంటాము, సో దట్ మేము వచ్చి తొందరగా వెళ్ళిపోతాము అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు కూడా లేట్గానే వచ్చారు. సో మాకైతే అది కొంచెం కలిసి వచ్చిందనమాట. మేము మా పనులన్నీ చేసుకొని కొంచెం ఖాళీ అవ్వడానికి తర్వాత మనం మెహందీ వేసుకొని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా, అందుకని అనమాట. సో వెనకైతే మా మేనగోడలు, మా పాప వీళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షితకు కూడా ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోయాయి. లాస్ట్ ఎగ్జామా నో లేదు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందండి. మ్యాథ్స్ ఎగ్జామ్కి తను ప్రిపేర్ అవుతుంది. బట్ ఇంకా మెహందీకి తను లేకపోతే ఇంకా బాగోదు. ఎందుకంటే డ్యాన్స్ చేసే వాళ్ళు వీళ్ళే అనమాట మెయిన్. సో వాళ్ళు లేకపోతే ఎట్లా చెప్పండి, ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఇంకా వీళ్ళు ఉంటేనే ఆ సందడి సరదా మస్తు ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. సో ఈ వ్లాగ్ అంతా కూడా ఫుల్ డ్యాన్స్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఏమంటే ఒక చిన్న సాంగ్ పెడితే చాలు కాపీరైట్ క్లైమ్ వచ్చేస్తుంది. నాకైతే నా వీడియోలన్నిటికీ కాపీరైట్ క్లైమ్లే ఉన్నాయి. ఇంకా
ఆ సాంగ్ తీసేస్తే ఇంక దాని నుంచి వచ్చే మనకి మజా ఏమి ఉండదు కదా. ఇలా ఆలోచిస్తుంటే మొత్తానికి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు అసలు మాట్లాడడానికి ఎక్కువ రాదు. సరే ఇలా సాంగ్ పెడదామన్నా సరే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. ఇంకేం చేస్తాను చెప్పండి. సర్లేండి, ఎలాగోలాగా ఈ వ్లాగ్ని అయితే ఇట్లా కానిచ్చేద్దాం. కానీ వీడియోస్ మాత్రం మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. మీరైతే ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అనమాట. ఇక్కడైతే మా వదిన అండ్ మా ఆడపడుచు వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ అయితే ఎరగొట్టేస్తున్నారు. ఇంకా ఈ వెనకుండే వీళ్ళు ముచ్చట్లయితే అయ్యో బాబోయ్ మామూలుగా లేవు. మా పవిష్ణ అయితే ఆ రోజు చాలా సైలెంట్ అయిపోయింది అనమాట. ఎందుకో తెలీదు, తను ఇంకా మెయిన్ అట్రాక్షన్ అవుతుంది అనుకున్నాము, తనైతే చాలా సైలెంట్ అయిపోయింది. వర్షిత అండ్ సుచిత్ర అంటే మా మేనకోడలు, మా పాప వర్షిత వీళ్ళే ఎక్కువ డ్యాన్స్ చేస్తారనమాట. అండ్ మర్చిపోయాను, మా కో సిస్టర్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, తను కూడా ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఇంకా మేము ఫస్ట్ వాళ్ళకి రెడీ చేసి పెట్టేస్తే పంపించేస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, అంతలోపు మేము రెడీ అవుదామని ఇంకా మేమైతే వచ్చేసాము. వీళ్ళకి తోడు మా వదినండి. మా వదిన అయితే ఆ రోజు నాకు మస్తు ఎంకరేజ్మెంట్ చేసిందనమాట. ఎట్లా అంటే నేనైతే డ్యాన్స్ చేయను, ఇంకా మా వదిన వాళ్ళ ఆ రోజు అండ్ సంగీత్కి నేనైతే డ్యాన్స్ చేశాను ఫస్ట్ టైము. అండ్ ఇక్కడైతే మా సుచి అండ్ వర్షిత మా తోటికోడలు వీళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు. మా వదిన అయితే సూపర్గా డ్యాన్స్ చేస్తుందండి. అది కూడా సంగీత్లో ఆ వీడియోస్ అయితే వస్తాయి. మీరు షార్ట్స్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఈ సాంగ్స్ అన్నీ కూడా అందులో బాగా కనిపిస్తాయి. బాగా వినొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అదనమాట. ఇక్కడ సాంగ్ ఏంటో మీరు నాకు గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. శ్రీదేవిది అనుకుంటా ఈ సాంగ్. ఓకే, సాంగ్ అండ్ సినిమా పేరు కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే ఫోటోగ్రాఫర్లు అయితే ఆ రోజు ఫుల్ వాళ్ళైతే వాళ్ళు ఐ థింక్ వాళ్ళు కేరళ వాళ్ళు అనుకుంటా. మేబీ వాళ్ళకి మా లాంగ్వేజ్ రాదు, తెలుగు రాదనమాట. వాళ్ళు మలయాళం ఆర్ కేరళ లాంగ్వేజ్ ఏంటి ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదులేండి, వదిలేసేయండి. కానీ ఆ లాంగ్వేజ్లో పాపము వాళ్ళైతే భలే ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళైతే వీళ్ళతో పాటు ఇంకా డ్యాన్స్ చేయడానికి భలే అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా లాస్ట్లో గల్లీలో ఒక షూట్ కూడా ప్రిపేర్ అయ్యిందనమాట అనుకున్నారు. సో ఆ వ్లాగ్లో మీకు చూపిస్తా, అంటే ఇదే వ్లాగ్లో వస్తుందిలేండి, దానిలో మీకు కనిపిస్తుంది. వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే మా బుజ్జి పాప లితే అయితే భలే ఎంజాయ్ చేస్తుంది చూసారా వాళ్ళ డాడీతోని. ఇంకా వెనకన ఇంకా పెళ్లి కూతురు అయితే పాపం పెళ్లి కూతురుది ఎప్పుడు మెహందీ అవుతుందా, ఇంకా డ్యాన్స్ చేద్దామా అన్న పెళ్లి కూతురు అయితే వెయిట్ చేస్తుంది అనమాట. మా పవిష్ణ అయితే అయ్యో చెప్పలేనండి మా పవిష్ణ గురించి. ఎందుకంటే పవిష్ణ అసలు ఆ రోజు ఎందుకు సైలెంట్గా ఉందని నాకు అసలు అర్థం కాదు. తను డ్యాన్స్ చేస్తే ఎంత బాగుంటుందంటే మీరు నా షార్ట్స్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఈ సాంగ్ చెప్పండి నాకు ఒకసారి. దేవర సినిమాలో ఉన్న సాంగ్ అనమాట ఇదైతే. ఓకే, నేను ఇప్పుడైతే చెప్పలేను, మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోయి వచ్చేసాను అండ్ నా మెహందీ కూడా అయిపోయింది. ఆ రోజు అయితే హరిణికి తన కోన్ అస్సలు డిజైన్ నచ్చలేదండి బాబోయ్. తనైతే దీన్ని నేను ఒక ఫోన్లో నుంచి ఒకటి తీసి ఇచ్చానమాట వాళ్ళకి అది ఏమని. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారనమాట. వాళ్ళకి ఆ మెహందీ డిజైన్స్ వేయడం అంతగా రాదు. సో ఇంకా నాకు ఆ విషయం తెలీదు. వాళ్ళు ఒక బుక్ తీసుకొచ్చారు, అందులోనే వేస్తామని చెప్పి. సో ఇంకా ఏమైందంటే హరిణి తన మెహందీ చూసి ఇది ఏమైనా గోరింటాక, దీన్ని ఎవరైనా తనకి ఎలిఫెంట్స్ అట్లా వస్తాయన్నమాట డిజైన్లో. తను చూసి ఇదేమైనా ఎలిఫెంట్సా, వీటిని ఎవరైనా ఎలకలు అంటారు లేకపోతే క్యామిల్ అంటారు అని చెప్పి తను ఏడుస్తూనే ఉంది ఆ రోజు అయితే. హరిణి యాక్చువల్లీ అంత రెడీ అవ్వడానికైనా లేకపోతే ఇట్లాంటి వాటికి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. కానీ ఆ రోజు అయితే అయ్య బాబోయ్ తన మెహందీ డిజైన్ చూసి ఇంకా ఏడుస్తూనే ఉంది. తనని కంట్రోల్ చేయడం నా వల్ల అస్సలు అవ్వలేదండి. చూసారా, ఇక్కడైతే గల్లీలో ఫోటోషూట్ అనమాట పెళ్లి కూతురికి. ఇంకా కెమెరామ్యాన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కూడా హాయ్ చెప్పారు మీ అందరికీ, హాయ్. సో అదనమాట, భలే వచ్చింది ఈ వీడియో అయితే. అండ్ నెక్స్ట్ డే పందిరాట కోసం ఆ రోజు తలంబ్రాలు అండ్ కడగడము అండ్ అక్షంతలు చేయడం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. కొన్ని అయితే అంటే నెక్స్ట్ డే పొద్దున్నే చాలా తొందరగా ఉందన్నమాట, 7కి ఆ టైంలో ఉంది. సో చూసారా మెసేజ్ కూడా ఇప్పుడే వస్తుంది. ఇంకేం చేయలే నేను, ఇంకా దీన్ని ఆపేది ఏమి ఉండదు అదన్నమాట. ఇక్కడ నుంచి అయితే భలే ఉంటుంది, ఒకసారి చూడండి. 2, 3, 4, 5, 6, 8, 10, 11, 15 ముందు తీసేస్తాను రెండు కాదా స్మైల్ కెమెరాకి స్మైల్ ఇచ్చినప్పుడు కొట్టేస్తే మమ్మల్ని అమ్మా తీసుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు, నేను రావచ్చు అప్పుడు అందుకు దిల్
ఓకే అన్న నీకు వెనకదలా టార్చీనా అవసరం లేదు. ఓకేనా రెడీయా మీరు ఓకే అంటే చెప్పండి రెడీగా మీరందరూ? యాక్షన్ 1 2 3 4 5 6 7 8 9 కిచా ఏంటి తీసేస్తున్నాం రెడీ మీ నెంబర్ రాకుండా నేను చెప్తాను అమ్మ 1 2 3 4 5 6 7 నేను 7 అన్నప్పుడే వెళ్ళి ఏం కాదు టెన్షన్ పడదు కొంచెంసేపు ఉన్నా పర్లేదు రెడీయా రెడీ యాక్షన్ నా కెమెరా రోల్ వెయిట్ చేయండి అంటాను ఫ్రెష్ ఇరుకే గైజ్ నాకు నూనె రైతే నాకు వెళ్ళిపోతాను నాకు తెల్లకి వస్తుంది కట్టుకుంటే వెళ్ళిపోతే అడ్డి 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 సుచి హే చూడనా? ఇద్దరు వెళ్ళిపోరు కదా మనకి వద్దండి కళ్ళు జాస్తి పెట్టు కదా. మన కళ్ళు పెట్టు. ఇద్దరు వెళ్ళిపోరు ఆ, పైన పెట్టు. చీ బూతల్లాగా ఉంటారు కింద నుంచి లైట్ వేస్తే ఇక్కడే ఉన్నా రెడీ ఓకేనా రెడీ సెటప్ రెడీ రెడీ కాన్సెప్ట్ 1 రెడీ స్లోగా చెప్పండి నేను 1 అన్నప్పుడు స్లోగా రెడీ సతీ స్టెప్పింగ్గా వెళ్ళాలి మీ కాన్సెప్ట్ ఓకేనా అమ్మా నువ్వు 7 అన్నప్పుడు రెడీయా పట్టుకోండి 1 2 3 4 5 6 7 8 కిచా అది లేక వచ్చింది అరే ఆన్ చేయడం మర్చిపోను కిచా కిచా వచ్చింది తారలు దిగి వచ్చి వచ్చిందా అరే కిచా కరెక్ట్ రావట్లేదు సతీ సరే నీకు ఎన్నిసార్లు తీయమంటే అన్నిసార్లు తీస్తాను దానికి కరెక్ట్ రాలేదని ఎందుకు చెప్పడం? ఇంకొకసారి అండి ఇంకొకసారి పెట్టండి ఇంకొకసారి వాడికి పెట్టండి నచ్చలేదు మళ్ళీ. ఇంకొకసారి పెట్టండి ఫస్ట్ ఎక్కడ పెట్టారు అక్కడే పెట్టాలి రెడీయా సతీ నువ్వు రెడీ అంటే నేను చెప్తాను అదే రెడీ. రెడీ 1 2 3 1 ఆఫ్ 1 2 సారీ అదే వెంట వెంటనే. ఆఫ్ 1 ఆఫ్ 1 ఆఫ్ 1 ఆఫ్ అదే తెలియట్లే ఇంకా ఇదిగో. ముందు ముందు చూడు. చేసాను చేసాను 3 1 ఆఫ్ 1 ఆఫ్ 1 ఆఫ్ 1 ఆఫ్ 1 ఆఫ్ కరెక్ట్ రావట్లేదు 1 ఆఫ్ 1 చీజ్ 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 go off go off go off చీజ్ go off go హార్ట్ off go off చాలు హార్ట్ ఆగండి ఇప్పుడు క్లోజ్ వస్తుంది దగ్గరికి వస్తుంది బండ కెమెరా దగ్గరికి వస్తుంది రెడీయా ఎక్కువ స్లో మోషన్స్ కదా కొద్దిగా మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ చెప్పు. ఆ. నువ్వు లేట్ చేస్తే అది ఇంకా ఆడ నుంచి కింద నుంచి 5 6 7 అంట రెడీ 1 2 3 go off go off చీజ్ off go off హార్ట్ off go off go డాడీ మహా కాల్ చేస్తుంది go అనిత